శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 12వ అధ్యాయము బోధ పఠన లక్షణం నుండి 2వ కందార్థము క్రమ సంఖ్య 200. నే మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీదు చెవులో ఇమిడిస్తినో నీవా ముక్కల మూడింటిని ఏ మాత్రము మరువకుండా ఈ బోధనిస్తి అంతకే ఇంతగా బోధ చేస్తి ప్రేమతో చదువు మీదే మారకెప్పుడు కామితార్థము నిచ్చుపో మీ ఇంటికి దీవించి బోధనిస్తి అంతకే ఇంతగా బోధ చేస్తి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 12వ అధ్యాయము బోధ పఠన లక్షణము నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 200. క్రిందటి కందార్థములో మనము నా మాట బాగుగా వినుము, ఈ పరిపూర్ణ బోధ సామాన్యమైనదిగా తలంచవద్దు, అంటే అధికమైన సంతోషముతో మిక్కిలి శ్రద్ధతో ఈ బోధను అనేక మార్లు గురుముఖముగా వినుచు బోధయందు గురువునందు భక్తి శ్రద్ధ కలిగి నిత్యము నమ్మకముతో చదువుకొనుచుండవలెను. అట్లు బోధను పఠించుచుండినచో ఇక నామ రూప క్రియా నటలను కలిగిన వస్తువు ఏదో అదే ఎరుక, దానిని ఎంత మాత్రము ఎచ్చటను లేకుండా చేయుము. కనుక నమ్మికతో నిత్యము చదువుకొనుచు గురుముఖత వినుచుండవలెను అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము బోధపఠన లక్షణములో 2వ కందార్థము క్రమ సంఖ్య 200 గురువు ఆజ్ఞానువర్తనము. ఇక్కడ గురువు ఆజ్ఞానువర్తనము అనగా పరిపూర్ణ బోధయందు పరిపూర్ణము ఎరిగి ఎరుకను మానుట అను క్రమములో ఇక్కడ 3 అంశములు అత్యంత ప్రామాణికమై ఉన్నవి. ఆ 3 అంశములు అత్యంత ప్రామాణికమై ఉన్నవనగా ఏమిటి అంటే పరిపూర్ణము ఎరుకను మానుట అనేటువంటి ఈ 3 సూత్రములు ముఖ్యమైన అంశములుగా ప్రామాణికంగా ఉన్నట్లుగా, మరి ఇందులో ఆఖరి అంశమైన ఎరుకను విడుచుట అనున్నది అత్యంత శక్తివంతమై కష్టతరమై అనుభవనీయమై
దానికోసమే జీవితాంతము పాటింపదగినదై ఉన్నది. చివరి హంసమైనటువంటి ఎరుకను విడుచుట. ఆ మొట్టమొదటి రెండింటి కంటే పరిపూర్ణము ఎరిగి ఎరుకనెరిగి అనే దానికంటే ఎరుకను మానుట అనేటువంటి హంసమును అది అత్యంత శక్తివంతమై, కష్టతరమై, అనుభవనీయమై, జీవితాంతము పాటింపదగినదై ఉన్నది. అభ్రాంతరహిత విధానమందు ఆరూఢత చెందిన వానికి పరిపూర్ణము స్వతహా సిద్ధమై ఉన్నదని, దాని యందు గుర్తెరిగే ఎరుక ఎంత మాత్రమూ లేనిదని దృఢపరుచుకున్న మీదట అట్టి దృఢ విధానమందు గుర్తించిన గుర్తుకు మూలము గాని స్థానము గాని లేనిదని, ఒకవేళ ఏదైనా ఉన్నచో అంటే ఇంకా మిగిలి అది గురుమూర్తికి సమర్పణ గావింపబడి ఉన్నదని, ఆ గుర్తించి ఉన్నదానిని గూర్చి నిర్ణయం గాని లేని దానిని గూర్చి నిర్ణయం గాని ఏమీ లేనిది అను నిర్ణయ విధానము గాని లేక అచల స్థితి ఎందుండును, ఏది అనకని. మరి ఇట్టి స్థితిలో ఆ శిష్యుని స్థితిగతిని గమనించి గురువు సాంప్రదాయ ప్రయోజనము కొరకు, తన లక్ష్య సిద్ధి కొరకు శిష్యునికి మరలా గుర్తును ప్రవేశపెట్టును. గుర్తంటే ఎరుకే. ఆ ఎరుకను మళ్ళీ ప్రవేశపెట్టును. దేనికోసము? తన లక్ష్య సిద్ధి కొరకు. కనుక శిష్యునికి మరలా గుర్తును ప్రవేశపెట్టును. ఎందుకు అంటే గురువాక్యానుసారముగా జీవించుటకు, గురు ధర్మమును తిరిగి లోక కళ్యాణము కొరకు. ఎందుకు తిరిగి ప్రవేశపెడుతున్నాడో చెప్తున్నాడు. గురు వాక్యానుసారముగా ఎరుకను విడిచిన పద్ధతిని ఆ విధంగా గురు వాక్యానుసారముగా జీవించుతూ, ఇక గురుధర్మమును లోక కళ్యాణము కొరకు అవిచ్ఛిన్నముగా ప్రచారం గావించుట కోసము ఎట్టి స్వార్థము లేక జీవించుటలో గురు కృపచే తన వ్యక్తిగత జీవితంలో భుక్తి క్రియయందు ఎట్టి లోటు లేక ఆ గురు సత్తాచే రక్షింపబడుచు గురుధర్మమును ఆ నిర్వహణను ఇకపర సాధనముగా ఎంచుకొని జీవించగలుగును. కనుక ఇక్కడ గురుమూర్తి అనుగ్రహము ఇట్టి వాని యందు సంపూర్ణముగా ప్రవగించి ఎటువంటి ఒడుదుడుకులకు లోను కాకుండా అభ్రాంతరహిత విధానమందు ఆరూఢత చెంది ఉండును. కనుక గురుశక్తి ఆశీర్వచన రూపంలో ఇట్టి వానికి రక్షణ కవచమై నిలుచును. కనుక అక్కడితో బోధ చెప్పుట పూర్తి అయినందున ఆ శిష్యునికి గురుమూర్తి ఆశీర్వదిస్తూ, ఎందుకు అంటే బోధ చెప్పుట పూర్తి అయినందున అట్టి శిష్యునికి గురుమూర్తి ఆశీర్వదిస్తూ ఇక నీవు ఇంటికి వెళ్ళవచ్చునని అనుగ్రహించుచున్నారు. నే మొదట నిన్ను గనుగొని ఏ ముక్కలు నీడి చెవులో ఇమిడిస్తినో, నీవా ముక్కలు మూడింటిని ఏ మాత్రము మరువకుండా ఈ బోధానిస్తి, అంతకే ఇంతగా బోధ చేస్తి. ప్రేమతో చదువుమిది ఏ మారకెప్పుడు కామితార్థమునిచ్చు,
పో మీ ఇంటికి దీవించి బోధనిస్తి, అంతకే ఇంతగా బోధ చేస్తి. శిష్య, నేను మొదట నిన్ను కనుగొని మొదటిసారిగా మనమిద్దరము కలుసుకున్నప్పుడు, మొట్టమొదటిసారిగా మనమిద్దరము కలుసుకున్నప్పుడు, అంటే నేను నిన్ను మొట్టమొదటిగా చూచినప్పుడు ఏ ముక్కలు నీది చెవిలో ఇమిడిస్తినో, అంటే ఉపదేశ దీక్షతో, ఉపదేశ దీక్షతో రహస్యము నీకు చెప్పబడిన మంత్రములు లేక వాక్యములు ఏవి అంటే ద్వాదశి, షోడశి, పంచదశి, అంటే పరిపూర్ణము ఎరిగి ఎరుకను మాను. నేను నీకు ఉపదేశ దీక్షతో రహస్యములు నీకు చెప్పబడిన మంత్రములు లేదా వాక్యములు అవి ఏవి అంటే ద్వాదశి, షోడశి, పంచదశి, అంటే అట్లు 3, అంటే పరిపూర్ణము ఎరుకను మాను. అంటే ఈ 3 మంత్రములను నీ చెవిలో చెప్పి ఉన్నాను, నీవా ముక్కలు 3 ఉపదేశము పొందిన 3 అంశములను ఏ మాత్రము మరవకుండా నిరంతరము జ్ఞాపకము ఉండేలా వస్తు నిశ్చయపూర్వకంగా నేను ఈ బోధనిస్తి. జనన మరణ భ్రాంతి రహిత విధానమునకు మార్గముగా నీకు నేను ప్రబోధించి తిని. అంతకే అంటే అందులకే ఇంతగా బోధ చేసి ఇన్ని వివరములతో దృఢపరిచితిని. ఆ 3 మంత్రములను ఏమాత్రము మరవవద్దు. ఆ 3 మంత్రములకే ఇంత బోధ చెప్పి తిని. ఈ పరిపూర్ణ బోధ అంతయు కూడా, ఈ ప్రబోధ అంతయు కూడా 3 మంత్రముల లోపలనే ఇమిడి ఉంటుంది. అందుకే ఇక్కడ ఆ 3 మంత్రములకే ఇంత బోధ చెప్పి తిని అని అన్నారు. అంటే ఏ ముక్కలు నీది చెవిలో ఇమిడిస్తునో అన్నారు. అంటే 3 మంత్రములు అను 3 ముక్కలు అన్నారు. 3 మంత్రములని 3 ముక్కలు అన్నారు. మరి మంత్రములు అంటే ఓంతో ప్రారంభించబడి మొట్టమొదట ఓం అని గాని లేక నమః అని గాని చివరిలో స్వాహ అని గాని వాడబడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఉన్నాము, ఓం కేశవాయ స్వాహ అన్నాం. మళ్ళీ తర్వాత ఏమన్నాం, ఓం గోవిందాయ నమః అన్నాం ఉదాహరణకి. అంటే చూడు, మొదట ఓం అని చివరిలో నమః అని, లేదా మొదట్లో ఓం అని చివరిలో స్వాహ అని. స్వాహ అని ఎప్పుడంటున్నాము అంటే స్వాహాదేవి. ఆ స్వాహాదేవి అంటే మనము హోమం చేసేటప్పుడు అగ్నిదేవిని భార్య స్వాహాదేవి కనుక అక్కడ మనము హోమములో ఆహుతి చేసేటప్పుడు ఆజ్యమును అంటే నెయ్యి వేసేటప్పుడు ఆ చివరిలో మంత్రము చివరిలో స్వాహ అని చెప్తున్నాం. అంటే అక్కడ అర్థం ఏంటి చూడు, అంటే మంత్రములన్నీ కూడా ఓంతో ప్రారంభించబడి నమః అంటే లేకుండగా స్వాహ అని గాని అంతమవుతున్నాయి. మరి కాని ఇందులోని 3 మంత్రములకు మంత్ర నియమము ఓంకార ప్రారంభము.
ఓంకారమే ప్రారంభం. ఏ మంత్రముకైనా ఓంకారము ప్రారంభము. ఇక నమః అంటే ఏంటి? ఈ మంత్రములకు అంతం లేదు అని. నమః అంటే లేనిది, కానీ ఇక్కడ చెప్తున్నాడు అంతం లేదు. అందుకే ఏ మంత్రములకు అంతము లేదు. అక్కడ మంత్ర నియమమును పాటించేటప్పుడు ఓంకార ప్రారంభం. ఇక్కడ నమః అంటే ఏంటి అంటే ద్వాదశి, షోడశి, పంచదశిని ఏవైతే నీవు అంటున్నావో ఈ మంత్రములకు ప్రారంభం గాని అంతము గాని లేదు. అందుకే ఈ ముక్కలు అని చెప్పి ఉండవచ్చును. నీకు చెప్పే ప్రతి మంత్రమునకు ఓం అని నమః అని అక్కడ తెలియబడుతుంది, అంటే ప్రారంభములో చివరిలో తెలియబడుతుంది. కానీ ఇక్కడ ఈ మంత్రములకు ఓం అని గాని, మొదట ప్రారంభములో ఓం అని గాని, చివరిలో నమః అని గాని లేక స్వాహ అని గాని ఉండదు. అయం నిర్త భాష్య కోపీన భవతి అన్నాడు అంటే ఓము మొదట్లో ప్రారంభించలేదు, చివరిలో ప్రారంభించలేదు. లేదు ఏతన్మిద్య శుద్ధ వియత్ కించిన్నాస్తి అన్నాడు అంటే మొదట్లో ఓం లేదు, చివరిలో నమః లేదు, స్వాహ లేదు. అట్లుగా ఈ విధముగా చెప్పబడినట్లు. అందుకనే దీనికి మొదట్లో గాని చివరిలో గాని లేదు గనక అక్కడ ఏం చెప్పాడు? అంతం లేదు, ప్రారంభము లేదు, అంతము లేదు. అందుకే ఈ ముక్కలు అని చెప్పిండవచ్చును. మంత్రములు అనకుండగా ముక్కలు అని చెప్పిండవచ్చును. ముక్కలు అంటే ఏంటి అంటే మొదట చివర ఉండదు, ముక్కలుగా ఉంటాయి. కనుకనే అక్కడ చూడు, ఏ మంత్రం చెప్పినాను మొదట ఓం అంటున్నావు, చివరిలో నమః అంటున్నావు లేదా స్వాహ అంటున్నావు. మరి ఈ మంత్రాలకు చూడు, మొదట ప్రారంభము లేదు, చివర అంతము లేదు గనక ముక్కలు అని చెప్పిండవచ్చు. ఎవరు? కృష్ణదేశికేంద్రుల వారు. అయిననివి ఎంత మాత్రము